హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు వైవీఎల్ క్రియేషన్స్. ముందుగా అందరికీ మాఘ శనివారం శుభాకాంక్షలండి. మీలో ఎంతమంది ఈ మాఘ శనివారాలు చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే మాఘమాసం శనివారాలు తప్పకుండా చేసుకుంటామండి. ఈరోజు ఉదయాన్నే లెగిసి ఇలా దేవుడికి కావాల్సిన పిండి వంటలు అయితే వండుకున్నామండి. నెక్స్ట్ పూజ గదినైతే ఇలా అలంకరించుకున్నానండి. చూడండి ఇలా మొత్తం అన్నీ ఫ్రేమ్స్ మొత్తానికినైతే పువ్వులు పెట్టుకొని వెంకన్న బాబు బొమ్మనైతే ఇలా కిందన పెట్టుకుని అయితే దానికి దండ వేసుకుని గుమ్మడికాయ అంటుపళ్ళు ఇవన్నీ పెట్టుకుని అయితే మేము పూజ చేసుకుంటామండి. మీరు చేసుకుంటారో లేదో చెప్పండి. ముందైతే పసుపుతో చేసుకున్న వినాయకుడికి అయితే దీపం పెట్టేసుకొని పసుపు విఘ్నేశుడికి పసుపు కుంకుమ అక్షింతలు అలానే పువ్వులతో పూజ చేసేసుకొని నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్నానండి. పూజ అంతా ఎలా చేయాలి ఏంటి అని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేసుకోలేను కదండి. అందుకైతే మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టుకున్నాను. అవన్నీ ఎలా ఉన్నాయో చూసేయండి మీరు కూడాని. చాలామంది ఈ మాఘమాసంలోని శనివారాలే కాకుండా ఆదివారాలు కూడా చేసుకుంటారండి. 4 వారాలు ఆదివారాలు ఎన్నొస్తే అన్నీ చేస్తారండి. మీరు శనివారాలు చేస్తారా లేదా ఆదివారాలు చేస్తారా అన్నది నాతో చెప్పండి. మేమైతే శనివారాలే చేస్తామండి. మాఘమాసం వెంకటేశ్వర స్వామికి శనివారాలు అయితే చేస్తామండి. నెక్స్ట్ అయితే ఒక సండే కూడా చేసుకుంటాము. నెక్స్ట్ అలానే రథసప్తమి వస్తుంది కదండి. రథసప్తమి కూడా చేసుకుంటాము ఈ మాసంలోని. కార్తీక సోమవారాలు శ్రావణ శుక్రవారాలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఈ మాఘమాసంలో శనివారాలు కూడా మేము చేసుకుంటామండి. మా చిన్నప్పటి నుంచి అలవాటు. మా నాన్నగారితో పాటు మేము కూడా నామాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకునే వాళ్ళమండి. గుర్తుగా నేను మళ్ళీ మా అమ్మాయికి కూడా అలాగే పెట్టానండి నామాలు. లాస్ట్లో అయితే తన్ని ఎలా పెట్టాను అన్నది చూపిస్తాను చూడండి. మా పెద్ద పాప అయితే స్కూల్ ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయింది. మా చిన్న పాప నేనైతే ఈరోజైతే పూజ చేసుకున్నామండి. తను కూడా హారతి ఇచ్చేసి హారతి తీసుకుని దండం అయితే పెట్టేసుకుంటుంది. ఇలా తిరిగమ్మ చూపిస్తాను నీ బొట్టు అంటే మళ్ళీ ఫోటో తీస్తున్నానని అనుకుని కిందకైతే చూస్తుందండి. అదిగోండి తన నామం అయితే. మేము చిన్నప్పుడు మా నాన్నగారితో అయితే అలా పెట్టుకుని మేము వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకునేవాళ్ళం. ఆ రోజులు అయితే గుర్తొచ్చాయి నాకు. అంతేనండి, నా పూజ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.